హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్, ఈ సెషన్లో మనం ప్రధానముగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సిలబస్ ఏముంది, పేపర్ 2 ఎడ్యుకేషన్ పేపర్లో సిలబస్ ఏమిచ్చాడు అనే అంశం గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించి మనం ప్రధానంగా 2 పేపర్లు రాయవలసి ఉంటుంది సార్, పేపర్ 1 అండ్ పేపర్ 2. సో పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అదేవిధముగా పేపర్ 2 అనేది కేవలం ఎడ్యుకేషన్ పేపర్ అండి. మనం పరిశీలించినట్లయితే సో ఇక్కడ పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఈచ్ పేపర్ 150 మార్క్స్కి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రధానముగా ఈ యొక్క పేపర్ 2కు సంబంధించి మనం గమనించినట్లయితే ఈ ఎడ్యుకేషన్ పేపర్లో ఈ యొక్క 150 మార్కులకు గాను మనకి సిలబస్ అనేది 3 విభాగాలుగా ఇవ్వడం జరిగింది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని. పార్ట్ ఏలో ఏమి ఇచ్చాడంటే ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ, విద్యా తాత్విక ఆధారాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పార్ట్ బి అనేది ఎడ్యుకేషనల్ సైకాలజీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము. పార్ట్ సి ఏమి ఇచ్చాడంటే ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సమకాలీన భారతదేశంలో విద్యా ధోరణులు అనేది మనకి ప్రధానంగా ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ పార్ట్ ఏలో మనకి ఎన్ని యూనిట్లు క్యారీ చేశాడంటే 4 యూనిట్లు క్యారీ చేశాడు. పార్ట్ బిలో ఎన్ని యూనిట్లు అంటే 5 యూనిట్లు. పార్ట్ సిలో ఎన్ని యూనిట్లు అంటే 16 యూనిట్లు అండి. సో టోటల్గా ఈ యొక్క ఎడ్యుకేషన్ పేపర్లో మనకి సిలబస్లో ఎన్ని యూనిట్లు ఉంది అంటే 25 యూనిట్లు ఉన్నాయి. ఎన్ని మార్కులకి ఎగ్జామ్ అంటే 150 మార్కులకి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ప్రధానముగా ఏ యూనిట్లో ఏ అంశాలు ఉన్నాయి, మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనే దాని గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా మన పిఆర్ అకాడమీ అనేది త్వరలో లైవ్ సెషన్స్ నిర్వహించడానికి సన్నద్ధమవుతుందండి. సో ఎప్పుడు ఏంటి అనేది మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ప్రధానముగా సిలబస్, దానిలో పార్ట్ ఏ మనం గమనించినట్లయితే విద్యా తాత్విక ఆధారాలు, ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పేరు ఇచ్చాడు. దీనిలో ప్రధానముగా 4 యూనిట్లు ఉన్నాయి. మొదటి యూనిట్ ఏమిటంటే విద్య, తత్వశాస్త్రం, సమాజ శాస్త్రం అంటే ఏమిటి, వీటి మూడింటికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏమిటి అనేది ప్రధానంగా ఫోకస్ చేశాడండి. రెండో యూనిట్ ఏమిటంటే వాదాలు. ఈ వాదాలు అనేది వాస్తవానికి భారతీయ విద్యా విధానం కాదండి, భారతీయ తత్వంలో ఎక్కడా లేదు. ఈ వాదాలు అనేది పూర్తిగా వెస్టర్న్ కల్చర్ సంబంధించినది. అంటే ఇక్కడ మనం భారతీయ తత్వమునకు వెస్టర్న్ ప్రాచ్యాత తత్వమునకు మధ్య డిఫరెన్స్ చూసినప్పుడు భారతీయ తత్వములో ప్రాచీన విద్యా విధానాలు ఏ రకముగా ఉండేవి, సో అధునాతనమైనటువంటి బ్రిటిష్ వారి పరిపాలనతో వెస్టర్న్ కల్చర్ అనేది భారతదేశంలో ప్రభావితం చేసింది. కాబట్టి దాని ప్రభావం అనేది విద్యలో కూడా ఉంది అని చెప్పడానికి మనకి సిలబస్లో ఏమి ఇచ్చాడంటే వాదాల గురించి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ప్రధానముగా 5 వాదాల గురించి ప్రస్తావించాడు సిలబస్లో. ఏమిటి సార్ అంటే భావవాదము, ప్రాకృతికవాదము, వ్యవహారిక సత్తావాదము, వాస్తవికవాదము, అస్తిత్వవాదం అని ఇవ్వడం జరిగిందండి. మరి థర్డ్ యూనిట్ ప్రధానంగా ఏమి ఇచ్చాడంటే భారతీయ విద్యావేత్తలు వారు చూపించినటువంటి విద్యా విధానాలు అనే పేరుతో మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధానముగా 5 గురించి ఇవ్వడం జరిగింది సార్. ఎవరెవరంటే మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, అరవిందో ఘోష్, జిడ్డు కృష్ణమూర్తి అనే వ్యక్తుల గురించి ప్రధానంగా ఇచ్చాడు. అండ్ దెన్ లాస్ట్ టాపిక్ ఏమిటి అంటే ఈ విభాగంలో సాంఘికీకరణ మరియు విద్య అనే ప్రాసెస్ అంటే సోషలైజేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు. దీనిలో సామాజిక స్థరీకరణ ఏమిటి అంటే ఏమిటి, అది ఎన్ని దశలలో ఉంటుంది, సంస్కృతి అంటే ఏమిటి, దాని యొక్క ప్రభావ అంశాలు ఎలా ఉంటాయి, ఆధునికీకరణ విద్య ఏమిటి, మరీ ముఖ్యంగా దీనిలో ఉండే సబ్ థీమ్ ఏమిటంటే సామాజికముగా సాంస్కృతికముగా వెనకబడిన తరగతుల యొక్క విద్య అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సార్. ఈ యొక్క వెనకబడిన తరగతుల యొక్క లేదా బలహీన వర్గాల విద్య అనేది మనం ప్రధానంగా గమనించుకున్నట్లయితే పార్ట్ సిలో 11th యూనిట్లో ఉంటుందండి. పార్ట్ సిలో 11th యూనిట్లో పూర్తి డీటెయిల్స్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకే సార్. ఇది మనం గమనించినట్లయితే పార్ట్ ఏలో ఉన్నటువంటి విభాగాలండి. అండ్ దెన్ మనకి సెకండ్ పార్ట్ బిలో ఏమి ఇచ్చాడంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఇవ్వడం జరిగింది సార్. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రధానంగా మనకు 5 యూనిట్లు ఇచ్చాడు. మొదటి యూనిట్ ఏమిటి అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిచయం అని చెప్తున్నాడండి. దీనిలో విద్య అంటే ఏమిటి,
మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి, వాటి మధ్య సంబంధం ఏమిటి, విద్య మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతులు అనేది మనకి ప్రధానంగా ఇవ్వడం జరిగిందండి. సెకండ్ టాపిక్ ఏమిటంటే పెరుగుదల వికాసము, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇచ్చాడు. పెరుగుదల అంటే ఏమిటి, వికాసం అంటే ఏమిటి, వికాసం యొక్క సూత్రాలు ఏమిటి, వికాస దశలు ఏమిటి, అవి తరగతి గది అన్వయాలు అనేది మనకి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ థర్డ్ యూనిట్ ఏమి ఇచ్చాడంటే అభ్యసనము, లెర్నింగ్. సో అభ్యసనం అంటే ఏమిటి, అభ్యసనంపై ప్రభావితం చేసే కారకాలు ఏమిటి, అభ్యసన సిద్ధాంతాలు ఏమిటి, అదే విధముగా అభ్యసన వక్రరేఖలు, స్మృతి విస్మృతి మొదలగు అంశాలన్నీ కూడా మనకి థర్డ్ యూనిట్లో ఇవ్వడం జరిగిందండి. అండ్ ఫోర్త్ యూనిట్ మనకి ఏమి ఇచ్చాడంటే వైయక్తిక భేదాలు అంటున్నాడు, ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇక్కడ వైయక్తిక భేదాలు అనగానేమి, వైయక్తిక భేదాల యొక్క రకాలు ఏ రకంగా ఉన్నాయి, వైయక్తిక భేదాలని మాపనం చేసే పద్ధతులు ఏమిటి అన్నాడు. ఇంటర్నల్గా మనం గమనిస్తే ప్రజ్ఞ అనే అంశం గురించి కూడా మనం ఈ యూనిట్లో ప్రధానంగా చర్చించవలసి ఉంటుందండి. అండ్ దెన్ ఫిఫ్త్ టాపిక్ ఏమిటంటే స్టాటిస్టిక్స్, సాంఖ్యిక శాస్త్రము. ఇక్కడ ప్రాథమికముగా కేంద్రీయ ప్రవృత్తి మానాలు అంటే ఏమిటి అనగా అంకగణితము, మధ్యగతము, బాహుళకం గురించి చదవాలి. వాటితో పాటుగా విచలన మాపనాలు, కోటి సహసంబంధము అనేవి ప్రాథమికంగా సిలబస్లు ఇవ్వడం జరిగింది. వాటిపై మనం ఫోకస్ చేయాలండి. అండ్ దెన్ పార్ట్ సి ఏమిటి అంటే ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా ధోరణులు. దీనిలో మన మొదటి యూనిట్ ఏమిటంటే విద్యా సార్వత్రికీకరణ అంటున్నాడు. విద్యా సార్వత్రికరణ అనగానేమి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, సార్వత్రికీకరణలో ప్రాథమిక మాధ్యమిక దశలలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి అంటున్నాడు. వాటితో పాటుగా కనీస అభ్యసన స్థాయిల గురించి కూడా మనకు ప్రస్తావించడం జరిగింది. అండ్ సెకండ్ టాపిక్ ఏమిటంటే విద్యలో వృధా మరియు స్తబ్దత, వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్ గల కారణాలు ఏమిటి, వాటిలో సమస్యలు ఏమిటి, నివారణ చర్యలు ఏమిటి అనేది మన సెకండ్ యూనిట్లో చూస్తామండి. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ప్రధానముగా థర్డ్ యూనిట్ ఏమిచ్చాడంటే పాఠశాలల వర్గీకరణ అన్నాడు. ఇక ప్రాథమికంగా మనం మాట్లాడినట్లయితే వయోజన విద్య, వయోజన విద్యా కేంద్రాలు, వయోజన విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఏ మిషన్లను ఏర్పాటు చేశాయి అనేది మనం ఇక్కడ చూస్తామండి. అండ్ దెన్ ఫోర్త్ టాపిక్ ఏమిటంటే అనియత విద్య, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినట్లయితే ఏర్పడే సమస్యలు ఏమిటి, మరి దీనికి ఈ యొక్క నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అమలవుతున్న తీరు ఏ రకంగా ఉన్నది అన్నది మనం ఈ యొక్క ఫోర్త్ టాపిక్లో చూస్తాం. అండ్ ఫిఫ్త్ టాపిక్ ఏమిటంటే పాఠశాలకు సమాజానికి మధ్య ఉన్న సంబంధాలు ఏమిటి. సో పాఠశాలని సమాజంతోనూ, సమాజాన్ని పాఠశాలలోకి ఎలా తీసుకురావాలి, అందుకు మనం ఏ ఏ కార్యక్రమాలు అమలు చేయాలి అనేది ప్రధానంగా ఈ యొక్క 5వ టాపిక్లో చూస్తామండి. అండ్ దెన్ 6వ టాపిక్ ఏమిటంటే బోధనా కార్యక్రమం, లెర్నింగ్ ప్రాసెస్లో భాష యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే తెలుగుని బోధనా మాధ్యమంగా ఉంచినప్పుడు, ఆంగ్లాన్ని బోధనా మాధ్యమంగా ఉంచినప్పుడు, లేదా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి త్రిభాషా సూత్రాన్ని మనం బోధనా మాధ్యమాలుగా ఉన్నప్పుడు మనకి ఎదురవుతున్న అవరోధాలు ఏమిటి అనే అంశం ప్రధానంగా చూడవచ్చండి. అండ్ 7th టాపిక్ ఏమిటంటే కుటుంబ జీవనము మరియు జనాభా విద్య ఇచ్చాడు. కుటుంబం అంటే ఏమిటి, కుటుంబం ఎన్ని రకాలు, అదేవిధముగా జనాభా వలన కలిగే ఉపయోగాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, జనాభా విద్య యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది ప్రధానంగా 7వ యూనిట్లో చూస్తాం. అండ్ 8th యూనిట్ ఏమిటంటే మోరల్ ఎడ్యుకేషన్, నైతిక విద్య. సో నైతిక విద్య అంటే ఏమిటి, నైతిక విద్య యొక్క వైఖరి ఏమిటి, దీని నైతిక విద్యకు మత విద్య యొక్క భేదాలు ఏమిటి అనేది ప్రాథమికంగా 8వ యూనిట్లో చూస్తాం. సో 9వ యూనిట్ ఏమిటంటే జాతీయ సమైక్యత అనేస్తున్నాడు. సో జాతీయ సమైక్య విద్యా విధానాల నిర్వహణ, జాతీయ సమైక్యతలో విద్యార్థుల యొక్క పాత్ర ఏమిటి అనేది మనం ఇక్కడ చూస్తాం. సో 10th యూనిట్ ఏమిచ్చాడంటే అంతర్జాతీయ అవగాహన అంటున్నాడు. సో అంతర్జాతీయ శాంతి అంటే ఏమిటి, మానవీకరణ అంటే ఏమిటి, అంతర్జాతీయ శాంతిలో విద్యార్థుల పాత్ర ఏమిటి అనేది ప్రధానంగా 10వ యూనిట్లో మనం చూస్తాం సార్. నెక్స్ట్ 11th యూనిట్ ఏమిటంటే సామాజికముగా సాంస్కృతికముగా వెనుకబడినటువంటి వర్గాల వారి విద్య అనే అంశము. వీరి కోసము రాజ్యాంగం ఏ రకమైనటువంటి రక్షణ చర్యలు చేపడుతుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరి యొక్క విద్యలో రాణించడానికి అమలయ్యే వ్యూహాలు ఏమిటి, ఏ పథకాలని అమలు చేస్తున్నాయి అనేది మనం యొక్క 11th యూనిట్లో చూస్తాం.
అండ్ 12th యూనిట్ ఏమిటంటే జీవితాంతం విద్య. సో జీవితాంతం యొక్క విద్య యొక్క ఆవశ్యకత ఏమిటి, ఈ విద్యలో రాణించడానికి ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఏ రకముగా కొనసాగుతుంది అనేది ప్రాథమికంగా మనం చూడడం జరుగుతుందండి. సో అండ్ 13వ టాపిక్ ఏమిటంటే ఉపాధ్యాయ విద్య. అంటే వృత్తిపూర్వక వృత్తంతర విద్యా విధానాలలో ఉపాధ్యాయులకు ఎలా సాధికారత సాధించడానికి ఏ ఏ సంస్థలు కృషి చేస్తున్నాయి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది కేంద్రంలో కానీ రాష్ట్రాలలో కానీ ఏ విధానాలు అమలు చేస్తున్నాయి అనేది 13వ టాపిక్లో చూస్తాం. 14వ టాపిక్ ఏమిటంటే వృత్తి విద్యలు వొకేషనల్ కోర్సెస్ సంబంధించి ఏ రకముగా తీసుకురావాలి, వృత్తి విద్యల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది చూస్తాం. 15వ టాపిక్ ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో సాధారణ ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ పరీక్షలకు సంబంధించి లేదా ఈ యొక్క బేసిక్ కోర్సుల్లో కేంద్రీకృత ప్రవేశాలు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రవేశ పరీక్షలు జరుగుతూ ఉంటాయి. లైక్ టెట్, సీటెట్, అదేవిధంగా మనం గమనించినట్లయితే నెట్, సెట్, ఇటువంటి ఎగ్జామ్స్ గురించి మనం పూర్తిగా ఈ యూనిట్లో డిస్కస్ చేస్తాం. అండ్ లాస్ట్ టాపిక్ ఏమిటంటే వివిధ విద్యా కమిషన్లు మరియు కమిటీల యొక్క సిఫారసులు అనేది మనకు ఉంటుంది. ప్రధానముగా భారతీయ విద్యా విధానంలో 3 రకాల విద్యలు మనకు కనిపిస్తాయి: ప్రాచీన, మధ్యయుగ, ఆధునికీకరణ. ప్రాచీన విద్యలో మనం ప్రజెంట్ గమనించినట్లయితే వేద విద్యా విధానము, జైన బౌద్ధ విద్యా విధానాలు చూడాలి. మధ్యయుగ చరిత్రలో మనం గమనించినట్లయితే ప్రధానముగా ఇస్లాం విద్యను గురించి చూడాలి. ఆధునిక విద్యను గమనించినట్లయితే మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి స్వతంత్రానికి పూర్వము, స్వాతంత్ర్య అనంతరము. అంటే 1813 చార్టర్ చట్టము నుండి రీసెంట్గా వచ్చినటువంటి NCF 2023 వరకు కూడా మనం అన్ని కమిషన్ల గురించి కూడా ఈ 16వ టాపిక్లో డీటెయిల్గా చదవలసి ఉంటుంది సార్. ఇది ఓవరాల్గా WHO సిలబస్ అండి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి పేపర్ 2 ఎడ్యుకేషన్ యొక్క సిలబస్. సార్ ఈ యొక్క సిలబస్కి అనుగుణముగా మన PR అకాడమీ అనేది అతి త్వరలో లైవ్ సెషన్స్ నిర్వహించడానికి రెడీ అవుతుంది. కాబట్టి విద్యార్థి మిత్రులంతా కూడా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.